పిల్లల మనస్సులు తెల్ల కాగితం లాంటివి అంటారు. కానీ ఆ కాగితంపై ద్వేషం అనే విషయాన్ని నింపితే ఏమవుతుంది? 12 ఏళ్లకే ఒక పసివాడి మెదడులో ఎంతటి ద్వేషాన్ని నింపారంటే ఒక దారుణమైన హత్యను కూడా అతను ఎంతో గర్వంగా సమర్థిస్తున్నాడు. ఈ వీడియో చూస్తే మన సమాజం ఎటుపోతుందో అన్న భయం కలగక మానదు. ఒక రిపోర్టర్ వీధిలో కొంతమంది కుర్రాళ్లను ఇంటర్వ్యూ చేస్తుండగా ఈ షాకింగ్ సంఘటన బయటపడింది. ఒక హిందూ యువకుడిని అత్యంత దారుణంగా సజీవంగా కాల్చి చంపిన సంఘటన గురించి అడిగినప్పుడు 6వ తరగతి చదువుతున్న ఒక ముస్లిం పిల్లాడు ముందుకు వచ్చాడు. ఆ చనిపోయిన వ్యక్తి అమాయకుడు కాదు, అతని తప్పు ఉంది అని చెప్పడం మొదలు పెట్టాడు. రిపోర్టర్ ఏం తప్పు అని అడిగితే అతను 10 నుంచి 15 మందితో కలిసి ఒంటరిగా ఉన్న ఒక ముస్లిం వ్యక్తిపై దాడి చేశాడని, అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి అని చెప్పాడు. जिसे जलाया था ना वो निर्दोष बताया जा रहा था उसे, पर नहीं, उसकी गलती थी। उसने एक मुसलमान पर हाथ उठाया, अकेले में 10-15 लड़कों के साथ अकेले में मारा। కానీ అసలు షాక్ ఆ తర్వాత మొదలైంది. రిపోర్టర్ సూటిగా అడిగాడు, అంటే తప్పు చేశాడు కాబట్టి అతన్ని అలా నూనె పోసి సజీవంగా కాల్చేయడం సరైనదే అంటావా? ఆ పిల్లాడు ఏ మాత్రం తడుముకోకుండా ఎంతో ధీమాగా అవును, చేసింది సరైన పనే అని సమాధానమిచ్చాడు. ఒక ప్రాణాన్ని అత్యంత కిరాతకంగా తీయడాన్ని ఒక 12 ఏళ్ల పిల్లాడు సరైన చర్యగా సమర్థించాడు. ఒక హత్యను సమర్థించే స్థాయికి ఒక పసివాడి ఆలోచనలను మార్చారంటే మన పిల్లల మెదళ్లలోకి ఈ విషపు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ వయసులో చదువుకోవాల్సిన పిల్లలు చంపడాన్ని, హింసను ఎందుకు సమర్థిస్తున్నారు? ఈ షాకింగ్ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ ప్రమాదం గురించి, ఈ రాడికలైజేషన్ గురించి అందరికీ తెలియాలంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.